సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము. గత వారం 1 నుంచి 5 వచనాలు ధ్యానం చేసాము. 6వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నాను. ఒకసారి మీరు బైబిల్ తెరిచి చూడండి. మాకు న్యాయం తీర్చుటకే రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేశాను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చిందేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయించు వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడలా జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. అయితే వారిని ఏలబోవు రాజు ఎట్టివాడగునో నీవే సాక్షివై వారికి దృఢంగా తెలియజేయము. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మా ప్రాణప్రియుడా, మీ ఘనమైన నామమునకు వందనాలు. మీ కృపలో మమ్మల్ని జీవింపజేస్తూ ఉన్నారు. మరొక దినమందు మీ పాద సన్నిధిలో మమ్మల్ని సమకూర్చారు. ఈ పరిశుద్ధ లేఖనములను ధ్యానం చేస్తూ ఉండగా మాకు సహాయం చేసి ఇందులో ఉన్న సత్యాన్ని సారాంశాన్ని మేము గ్రహించి మీకు లోబడి భయపడి విధేయత చూపించి మిమ్మల్ని మహింపరిచే బిడ్డలుగా మేము ఉండడానికి కృప చూపించమని, మమ్మల్ని ఆకర్షించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సంగమా, గత వారాన్ని మనం ఏదైతే ధ్యానం చేసామో దాన్ని క్లుప్తంగా మీకు వివరించి 6వ వచనం నుంచి మనం ధ్యానం చేస్తే, సమూయేలు వృద్ధుడైపోయాడు. మరి తన వృద్ధాప్యాన్ని బట్టి తన యొక్క ఇద్దరు కుమారుల్ని ఏవేలు, అబియాని న్యాయాధిపతులుగా నియమించాడు. ఒకరు వాళ్ళు ఎక్కడున్నారంటే బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉన్నారు. అయితే వీళ్ళ యొక్క కుమారులు సమూయేలు ప్రవర్తించిన రీతిగా లేదా నడిచిన విధంగా వీళ్ళ కుమారులు నడవక ధనాపేక్షలై లంచం పుచ్చుకొని న్యాయాన్ని త్రిప్పివేస్తే ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి వచ్చి సమూయేలు ఎద్దుకు వచ్చి అన్నారంట, అయ్యా చిత్తగించు, నువ్వు వృద్ధుడైపోయావు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమము, అతడు మాకు న్యాయం తీర్చునని అతనితో అన్నారు. ఇది గత వారం మనం ధ్యానం చేసినటువంటి మరి 5 వచనాలు. ఇప్పుడు ఏదైతే ఇశ్రాయేలు పెద్దలు సమూయేలు ఎద్దుకు వచ్చి వాళ్ళ యొక్క లోపల ఉన్నటువంటి శరీరాశ, సకల జనులు మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు కావాలని ఏదైతే సమూయేలు దగ్గర వ్యక్తం చేశారో, అది విన్నటువంటి సమూయేలు తను బాధపడుతున్న విధానం లేకపోతే తను భావోద్వేగమైనటువంటి ప్రతిస్పందన 6వ వచనం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఒకసారి చూడండి 6వ వచనం. మాకు న్యాయం తీర్చుడికే రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ఎలాగుందంట? ప్రతికూలంగా ఉండెను గనుక సమూయేలు యెహోవాకు ప్రార్థన చేశాను. ఇక్కడ 2 సందర్భాలు గుర్తు చేసుకుంటే, ఫస్ట్ సమూయేలు యొక్క భావోద్వేగమైనటువంటి ప్రతిస్పందన ఈ వచనం చూపిస్తుంది. ఏంటి భావోద్వేగం అంటే, ఇశ్రాయేలు పెద్దలు లోక మర్యాదను అనుసరించి, నిజానికి దేవుని పిల్లలు ఏ మర్యాదను అనుసరించాలి? దేవుని యొక్క మర్యాద లేదా దైవ చిత్తాన్ని అనుసరించి నడవాలి. కానీ దేవుని ప్రజలు అనబడుతున్న ఇశ్రాయేలీలు ఏ మర్యాదను కోరుకుంటున్నారు? లోక మర్యాదను కోరుకుంటున్నారు. సకల జనులు మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజును నియమించుము అన్న కోరికను బట్టి సమూయేలు చాలా విచారపడ్డాడు. అంతేకాదు ఆ కోరిక సమూయేలుకి చాలా చెడుగా అనిపించింది. ఎలాగనిపించింది? చెడుగా అనిపించింది. ఎందుకు అనిపించింది అన్నది సమూయేలు యొక్క అనుభవాన్ని బట్టి, చరిత్రను బట్టి, మరి ఆయన ఒక న్యాయాధిపతిగా, ప్రవక్తగా, ఇశ్రాయేలుకు నాయకుడిగా నడిచిన విధానాన్ని బట్టి, దేవునితో అతనుకున్న సంబంధాన్ని బట్టి, దేవుడే ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉంటే కలిగే మేలేటో సమూయేలుకు తెలుసు కాబట్టి ఈ కోరికను బట్టి సమూయేలు చాలా భావోద్వేగానికి లోనయ్యి విచారపడి బాధపడ్డాడంట. అందుకే చూడండి ఆ మాట సమూయేలు దృష్టికి చెడుగా అనిపించెను అని ఉంది. ఎలాగనిపించిందంట? చెడుగా అనిపించింది. ఎందుకు చెడుగా అనిపించిందంటే, మరి సమూయేలు లోతైనటువంటి దుఃఖము, అసంతృప్తి, బాధను సూచిస్తూ ఉంది. అతడు వృద్ధాప్యంలో ఉన్నాడని, తన కుమారులు అవినీతిపరులని ప్రజలు చెప్పినా అతనికి బాధ కలగలేదు. ఏమన్నారు 5వ వచనంలో? అయ్యా, నువ్వు వృద్ధాప్యంలో ఉన్నావు, నీ కుమారులు నీ వంటి ప్రవర్తన వాళ్ళు కలిగి లేరు, వాళ్ళు లంచాలు పుచ్చుకొని అన్యాయంగా
ప్రవర్తిస్తున్నారు. కాబట్టి సకల జనులు మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి అన్న మాటల్లో సమూయేలుకు బాధ కలిగించింది ఏంటో తెలుసా? సకల జనులు మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలన్న మాట అతనికి బాధ కలిగించింది. నువ్వు వృద్ధుడు అన్న మాటను బట్టి ఆయనకు బాధ కలగలేదు. లేదా నీ పిల్లలు నీ వంటి వారు కాదు, వాళ్ళు అన్యాయస్తులై అవినీతి పరులై లంచం పుచ్చుకొని న్యాయాన్ని తిప్పివేస్తున్నారు, ఒక మాటలో చెప్పాలంటే నీ కొడుకులు పరమ దరిద్రులు అన్న మాటకు కూడా సమూయేలుకు బాధ కలగలేదు. కానీ దేనికి బాధ కలిగిందంటే రాజును నియమించుము అన్న కోరిక అతనికి చెడుగా అనిపించింది. ఎలాగనిపించింది? చెడుగా అనే కంటే బాధగా అనిపించింది. ఎందుకు అనిపించిందంటే సమూయేలుకు తెలుసు ఇశ్రాయేలుకు దేవుడే రాజు. ఎవరికి? ఇశ్రాయేలీలకు దేవుడే రాజు. ఎందుకంటే సకల జనులు లేదా సకల రాజ్యాల యొక్క విధానం వేరు, ఇశ్రాయేలు ప్రజల యొక్క విధానం వేరు. సో ఈ రోజున మన జీవితాల్లో కూడా సకల జనుల యొక్క విధానం కానీ లేదా లోక మర్యాద వేరు, దేవుని పిల్లలుగా మన విధానం వేరు. అందుకే దేవుడు మొదటి యోహాను పత్రికలు అంటాడు, మీరు ఈ లోకానుసారంగా ప్రవర్తించకండి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవకుడంబము, ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? దేవుని పిల్లలు లోక మర్యాద చొప్పున, లోక ఆశల చొప్పున, లోక చిత్తం చొప్పున దేవుని పిల్లలు ప్రవర్తించకూడదు. దేవుడు ఏదైతే కోరుకున్నాడో ఆ విధంగానే దేవుని పిల్లలు ప్రవర్తించాలి. కాబట్టి ఇక్కడ సమూయేలు కూడా మరి దాని యొక్క మరి వాళ్ళు కోరుకున్న కోరికను బట్టి ఇశ్రాయేలులే దేవుడికి రాజు, అయితే వీళ్ళు సకల జనుల మర్యాద చొప్పున రాజుని అడుగుతున్న దాన్ని బట్టి సమూయేలుకి బాధ కలిగింది. రెండోది, రాజును కోరుకోవడం అంటే వాళ్ళు రకంగా దేవుని పాలన తిరస్కరిస్తున్నారు. వాళ్ళు ఎవరు కోరుకుంటున్నారు? సకల జనులు మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు కావాలంటే ఇప్పుడు ఎవరిని వద్దంటున్నారు? వాళ్ళు దేవుడిని, ఇశ్రాయేలు దేవుడిని యొక్క పాలన వాళ్ళు ఏం చేస్తున్నారంటే తిరస్కరిస్తున్నారు. మూడవది, దైవ చిత్తానికి వ్యతిరేకమైనటువంటి మానవ ఆలోచన వాళ్ళకి కలిగింది. దైవ చిత్తానికి వ్యతిరేకమైనటువంటి మానవ ఆలోచన. ఈ కారణాలను బట్టి సమూయేలుకి చాలా దుఃఖమైంది, వేదన అయింది, బాధ అయ్యింది, ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు ఆయనకు ఒక ఆలోచన కాదు, ఎప్పటికీ ఎవరికైనా సరే ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం ఏంటంటే చూడండి, అక్కడ రాయబడినటువంటి 6వ వచనంలోనే, మాకు న్యాయం తీర్చుడికే రాజును నియమింపమని వారని మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండెను గనక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. ఏం చేశాడంటే అండి, ఈ కారణాన్ని బట్టి సమూయేలు ఎవరికి ప్రార్థన చేశాడు? యెహోవాకు ప్రార్థన చేశాడు. సమూయేలు యొక్క గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి బాధ్యత, పాత్రత ఈ వచనం చూపిస్తూ ఉంది. ఎందుకంటే అతను భావోద్వేగమైనటువంటి దుఃఖము, ఆందోళన దేవుని ముందు తీసుకెళ్ళాడు. ఎందుకంటే లోపల దుఃఖం అవుతుంది. ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి మాకు రాజు కావాలన్నారు. సమూయేలు వృద్ధుడైపోయాడు, ఏమీ చేయలేని పరిస్థితి. వాళ్ళని ఒకవేళ వాళ్ళతో మాట్లాడి సరైన మార్గంలో పెడదామన్నా ఇతని మాట లెక్క చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అతని యొక్క భావోద్వేగమైన దుఃఖాన్ని, ఆందోళనని ఎవరి ముందు తీసుకెళ్ళాడంటే దేవుని ముందుకి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి స్వయంగా అతను నిర్ణయం తీసుకోలేదు. పెద్దలు అడిగేదని చెప్పేసి అతను నిర్ణయం తీసుకుని, సరే మీ యొక్క ఆశను బట్టి, మీ కోరికను బట్టి నేను రాజుని నియమించేస్తానని తను ఏమీ నిర్ణయం తీసుకోకుండా మరి ఎవరి దగ్గరికి వెళ్ళాడంటే దేవుని యొక్క మార్గదర్శకత్వానికి వెళ్ళాడు. సో ఈ మాదిరి ఈ రోజున మనకి కూడా చాలా ముఖ్యమైన విషయం బోధ చేస్తుంది. ఏంటంటే ఆ బోధ, సమస్యలు వచ్చినప్పుడు మొదట దేవుని యొద్దకు వెళ్ళాలి. అందరూ కూడా ఈ మాటను మనసులో పెట్టుకోండి. మీరైనా నేనైనా సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఆందోళన చెందుతున్నప్పుడు, దుఃఖం వస్తున్నప్పుడు మన యొక్క బాధ లేదా మన యొక్క ఆవేదన అంతా ఎవరి దగ్గర తీసుకెళ్ళాలి? దేవుని ముందుకు తీసుకెళ్ళాలి. సమూయేలు ఆ మాదిరి ఈ రోజున మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. సమూయేలుకి ఒక పెద్ద సమస్య వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో ఈ వచనము, ఈ మాట ఒక గొప్ప మలుపు అయిపోయింది. ఎందుకు తెలుసా? అప్పుడు దాకా ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా దేవుడు ఉంటే ఆ వచనం నుండి ఇప్పుడు ఇశ్రాయేలీయులు కూడా ఎవరు వస్తున్నాడంటే ఒక మానవ సంబంధమైనటువంటి రాజు రాబోతూ ఉన్నాడు. ఆ వచనం, ఆ కోరిక సమూయేలుకు చాలా వేదన కలిగించింది. కాబట్టి మరి సమూయేలు నేరుగా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దేవుని యొద్దకి వెళ్ళాడు. వెళ్ళి యెహోవాకి ఏం చేశాడంట? ప్రార్థన చేసెను అనేటువంటి మాట కనబడుతూ ఉంది. సో
ఈ వచనం మనకి ఏమి గుర్తు చేస్తుందన్న విషయాన్ని ఒకసారి మీకు క్లుప్తంగా వివరిస్తే, మానవ ఆలోచనలు ఎంత బలహీనమనివో చూపిస్తుంది. ఎవరి ఆలోచనలు? మానవ ఆలోచనలు ఎంత బలహీనమైనవో ఈ వచనం తెలియజేస్తుంది. ఎందుకని? ఇశ్రాయేలు ప్రజలు ఆలోచన మానవ ఆలోచన తప్ప దైవ ఆలోచన కాదు. రెండోది, ఇక్కడ మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు సరైన మార్గం ఏంటి తెలుసా? ప్రార్థన. ఏంటి? ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనకు సరైన మార్గం ఏంటి? ప్రార్థన. ఇది మనకందరికీ నేటికి కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి విధానం. మూడోది, మానవ కోరికలను దేవుడు కొన్నిసార్లు అనుమతించవచ్చు. ఒకసారి మరలా ఈ మాట గుర్తు చేసుకోండి. మనం కోరిన కోరికను దేవుడు కొన్నిసార్లు ఏం చేయొచ్చు? అనుమతించవచ్చు. అది తప్పైనా జరే. ఎందుకు అనుమతిస్తాడంటే దేవుడు మనకు ఫ్రీ విల్ ఇచ్చాడు. ఫ్రీ విల్ అంటే స్వేచ్ఛ ఇచ్చాడు. మనకేమిచ్చాడు? స్వేచ్ఛ ఇచ్చాడు. ఉదాహరణకి ఏదైనా తోటలో ఆదామావులతో ఏం చెప్పాడు దేవుడు? ఆ పండు తినొద్దన్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? తిన్నారు. తింటున్నప్పుడు దేవుడు వెళ్ళి వాళ్ళు చేయి పట్టుకొని, నేను తినొద్దన్నాను కదా, మీరు ఎందుకు తిన్నారని ఏమైనా అడ్డుపడ్డా? అడ్డుపడలేదు. ఎందుకు అడ్డుపడలేదు తెలుసా? దేవుడు మనిషికి ఏమి ఇచ్చాడంటే స్వేచ్ఛ ఇచ్చాడు. సో రేపటి దినాన నువ్వు చేసే ప్రతి పనిని బట్టి అది మంచివైనా సరివైనా దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు వహించాలంటే నీవే వహించాలి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కోరిన కోరికను దేవుడు వద్దంటలేదు. తర్వాత వచనంలో ఎందుకు వద్దంటలేదంటే, మానవుడికి దేవుడు ఇచ్చినటువంటి ఆ ఫ్రీ విల్ ఏదైతే ఉందో ఆ కోరికను దేవుడు ఏం చేశాడంటే అనుమతించాడు. అయితే ఇటువంటి అనుమతి ఎల్లప్పుడూ కూడా మంచి ఫలితాలు ఇవ్వదు. కొన్నిసార్లు ఏం చేస్తాయంటే చెడు ఫలితాలు కూడా వస్తాయి. ఏ ఫలితాలు? చెడు ఫలితాలు కూడా వస్తాయి. కాబట్టి తర్వాత వచనాల్లో కానీ ఇశ్రాయేలు చరిత్రలో కానీ వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఆ రాజు వచ్చిన తర్వాత వాళ్ళకి చాలా సమస్యలు వచ్చాయి. ఎవరికి? ఇశ్రాయేలీలకి. మరి ఆ సమస్యలకు బాధ్యులు ఎవరు? ఇశ్రాయేలీలే. ఎందుకని? మాకు రాజు కావాలని కోరుకున్నది ఎవరు? ఇశ్రాయేలీలే. అందుకే మానవ జీవితంలో మన జీవితంలో కూడా ఆలోచన చేయవలసిన విషయం తెలుసా? నువ్వు దేవుని చిత్తానికి లోబడి దేవుడు ఏ విధంగా అయితే మనల్ని జీవించమన్నాడో ఆ విధంగా జీవించగలిగితే పర్లేదు. కానీ దైవ వ్యతిరేకమైన నిర్ణయాలు మన జీవితంలో తీసుకుని రేపటి దినాన ప్రతికూలత జరిగితే దానికి దేవుని బాధ్యులు చేయొద్దు. దానికి ఎవరు బాధ్యులు అంటే ఎవరైతే ఆ నిర్ణయాలు తీసుకుని దైవ వ్యతిరేకంగా జీవించారో వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. నాలుగోది, సమూయేలు తన వ్యక్తిగత బాధల కంటే దేవుని గౌరవం కోసం బాధపడ్డాడండి. సమూయేలు తన వ్యక్తిగత బాధల కంటే దేవుని గౌరవం గురించి ఎక్కువ బాధపడ్డాడు. ఏంటి వ్యక్తిగత బాధలు? తన యొక్క కుమారులు నీతి తప్పారని, అవినీతి పరులు అయ్యారని, న్యాయం తీర్చకుండా లంచాలు పుచ్చుకుంటున్నారన్న కంప్లైంట్ సమూయేలు దగ్గరకు వచ్చిన తన పిల్లల కంటే ఇదే సమస్య గురించి ఎక్కువ బాధపడ్డాడు తెలుసా? దేవుని యొక్క గౌరవానికి భంగం కలిగించే విధంగా ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళు కోరుకున్నారని చెప్పేసి మరి సమూయేలు తన వ్యక్తిగత బాధల కంటే దేవుని గౌరవం కోసం ఎక్కువగా బాధపడ్డాడు. ఇది ఒక రకంగా నిజమైన ఆధ్యాత్మిక నాయకుడి యొక్క లక్షణం. నిజంగా దేవుని యొక్క నాయకులు లేదా సేవకుల యొక్క లక్షణం ఏంటంటే వాళ్ళ కుటుంబ బంధాలు బంధుత్వాలు బాధల కంటే దైవికమైనటువంటి గౌరవానికి దేవునికి ఎక్కువ భంగం కలుగుతుందంటే నిజమైన నాయకుడు దేని బాధపడతాడు తెలుసా? దేవునికి కలిగే లేదా దేవుని పేరట కలిగే అగౌరవానికి ఎక్కువగా బాధపడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ వచనం నుంచి ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఏంటి ఆ ప్రశ్న? ఇశ్రాయేలీయుల మాదిరి మన జీవితాల్లో కూడా దైవ వ్యతిరేకమైన నిర్ణయాలు ఏమైనా తీసుకుంటున్నామా? ఒకవేళ తీసుకుంటే దానికి పరిణామాలు పరిస్థితులకి మనమే బాధ్యత వహించాలి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, దైవ వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల మనమే బాధపడవలసి వస్తుంది. ఎవరు బాధపడవలసి వస్తుంది? మనమే బాధపడవలసి వస్తుంది. దేవుని కొన్నిసార్లు దుఃఖ పెట్టవలసి వస్తుంది. ఇది 6వ వచనం. చూడండి 7వ వచనాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చిందేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. సమూయేలు ప్రార్థనకి దేవుని యొక్క ప్రతిస్పందన. ఈ 7వ వచనం 8వ వచనం 9వ వచనం కూడా సమూయేలు యొక్క ప్రార్థనకి ఎవరు ప్రతిస్పందన?
దేవుని యొక్క స్పందన ఈ వచనంలో కనబడతా ఉంది. ఎందుకంటే సమూయేలు దుఃఖపడ్డాడు, కానీ దేవుడు అతన్ని వాదారుస్తూ మరి సమస్య యొక్క లోతుని ఇక్కడ, అంటే దాని యొక్క పరిస్థితిని దేవుడే ఇక్కడ స్వయాన వివరిస్తున్నాడు. ఏమంటున్నాడు? జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించుము. జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించుమనే మాటకు అర్థం ఏంటంటే, వాళ్ళు కోరుకున్న కోరికను నువ్వు నెరవేర్చు అని దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు. ఎందుకు నెరవేర్చమన్నాడంటే, నేను మనుషులకి స్వేచ్ఛ ఇచ్చాను కదా, సో వాళ్ళ స్వేచ్ఛని నేను గౌరవిస్తున్నాను కాబట్టి మరి వాళ్ళు తప్పు మార్గం ఎంచుకున్న దేవుడు బలవంతం చేయలేదు. వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఆ కోరికను బట్టి జరిగించమని సమూయేలుకి దేవుడు ఏమి ఇచ్చేశాడంటే అభయము ఇచ్చేశాడు. ఇకపోతే దేవుడు బాధ కనబడుతుంది ఇక్కడ. ఏంటి ఆ బాధ అంటున్నాడు కదా, వారు నిన్ను విసర్జించలేదు, తమ్ముని ఏలకుండా నన్నే విసర్జించారు. సమూయేలు నువ్వెందుకు బాధపడతావు? వాళ్ళు నిన్ను కదయ్యా విసర్జించింది, ఎవరిని? స్వయాన నన్నే విసర్జించినారని మరి దేవుడు చాలా తన ఆవేదన, బాధ ఇక్కడ వ్యక్తం అవుతుంది. ఎందుకు వ్యక్తం అవుతుంది? ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు దేవుని పిల్లలుగా లేకపోతే దేవుడికి ఏదో అన్యాయం జరుగుతుందని కాదు, నా పిల్లలు ఎక్కడ తప్పు మార్గంలో నడిచి నాకు దూరం అయిపోతారమ్మని ఒక తండ్రి యొక్క బాధ. పిల్లల కన్నా తల్లులుగా, తండ్రులుగా మీకు కూడా ఉంటుంది ఆవేదన. కొన్నిసార్లు మన పిల్లలను బట్టి ఒకవేళ వాళ్ళు ఎక్కడ తప్పుడు మార్గంలో పడిపోతారేమని ఒక తల్లిగా, తండ్రిగా మనం ఏం చేస్తాం? ఆందోళన చెందుతుంటాం, ఆవేదన చెందుతుంటాం. దానికి కారణం ఏంటంటే, వాళ్ళు ఎక్కడ తప్పుడు మార్గంలో పడిపోయినా లేకపోతే ఒకవేళ ఎక్కడ ప్రతికూల పరిస్థితుల్లో ఉండిపోయినా వాళ్ళని బట్టి మనమే బాధపడవలసి వస్తుందని ముందుగానే మనం ఫీల్ అవుతాం. ఇక్కడ స్వయాన దేవుడు కూడా తన ప్రజలను పడుతున్న ఇశ్రాయేలీలు తనను విసర్జించిన దాన్ని బట్టి దేవుడికి ఒక రకంగా మనసులో కొంచెంపాటి బాధ అయితే ఉంది. కారణం ఏంటంటే, వాళ్ళని ఐగుప్తు దేశం నుండి విడిపించి నడిపించి అరణ్యంలో వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళకి కావాల్సిన సకల సౌకర్యాలు కల్పించి మరి కానాను దేశాన్ని తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చి అనేక యుద్ధాలలో వాళ్ళకి విజయాన్ని ఇచ్చి, ఇంతకుముందే మనం 7వ అధ్యాయంలో చూసాము, ఫిలిస్తీన్లతో భయంకరమైనటువంటి యుద్ధంలో వారి మీదకు ఉరుములు మెరుపులు కురిపించి వాళ్ళు కత్తి పట్టుకొని యుద్ధం చేయకుండానే దేవుడు వాళ్ళకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు. కానీ ఇవేమీ కూడా ఇశ్రాయేలు ప్రజలకి గుర్తుకు రాలేదు. ఏమంటున్నారంటే, సకల జనులు మర్యాద చొప్పున మాకేం కావాలి? రాజే కావాలని పట్టుబట్టారు. దానికి దేవుడు తన ఆమోద ముద్దను వేసి మరి ఓ రకంగా సమూయేలును వాదరుస్తున్నాడు. ఏమని వాదరుస్తున్నాడంటే, సమూయేలు నువ్వెందుకయ్యా బాధపడతావు? వాళ్ళు నిన్ను విసర్జించలేదు, ఎవరిని విసర్జించారు? నన్నే విసర్జించారు. కొన్నిసార్లు సేవకులుగా మిమ్మల్ని బట్టి కూడా వ్యక్తిగతంగా మాకు కూడా బాధ కలుగుతూ ఉంటుంది. కారణం ఏంటో తెలుసా? బాధ అంటే ఏమీ కాదు, అయ్యో వాక్యం వీళ్ళకి ఎంత వివరంగా వివరించబడుతున్నా వీళ్ళు సత్యాన్ని గ్రహించకుండా ఇంకా అసత్యంలోనూ లోకానుసారంగా బ్రతుకుతున్నారు అన్నదాన్ని బట్టి సేవకులుగా మాకు బాధ కలుగుతూ ఉన్నా మాకంటే ఎక్కువగా ఎవరు బాధపడుతున్నారు తెలుసా? ఎవరు బాధపడుతున్నారు? దేవుడు బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు? ఈ రోజున ఈ లోకంలో దేవుని పిల్లలు ఎలా బ్రతకాలో ఎలా బ్రతకూడదో ఈ రోజున ఒక దిక్చూసి దేవుడు మనకి ఇచ్చాడు. ఇందులో ఉన్న విషయాలు ఒకవేళ దేవుని పిల్లగా మీరు చదివి గ్రహించలేకపోయినా మాలాటి సేవకుల ద్వారా దేవుడు తన యొక్క మరి ఆలోచనను, తన యొక్క చిత్తాన్ని దేవుని ప్రజల మీద ప్రకటిస్తున్నప్పుడు అది విన్న దేవుని పిల్లలు దైవ వ్యతిరేకంగా బ్రతుకుతున్నప్పుడు ఒక పక్క సేవకులు బాధపడుతుంటారు, అంతకు మించి ఎవరు బాధపడుతుంటారంటే దేవుడు బాధపడతాడనే విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ దేవుడు సమూయేలుతో అంటున్నాడు, సమూయేలు వాళ్ళు నిన్ను విసర్జించలేదయ్యా, వాళ్ళు నన్నే విసర్జించారు. సో ఈ వచనం నుండి ఒక చరిత్రలో పెద్ద మలుపు ఏం జరిగిందంటే, మరి దేవుడి యొక్క పాలన నుండి మానవ పాలన ప్రారంభమైంది. ఇశ్రాయేలు యొక్క చరిత్రలో వాళ్ళ జీవితాల్లో ఎవరి పాలన నుండి? దేవుని యొక్క పాలన నుండి మానవ పాలన అనేది ప్రారంభమవడం లేదా మారడం అనేది జరిగింది. దేవుడు వారి యొక్క కోరికను అనుమతించాడు. దానికి అనుగుణంగా ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలుని మొట్టమొదటి రాజుగా వాళ్ళు తర్వాత దేవుడు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే దేవుని యొక్క హృదయ బాధ
ఇక్కడ కనిపిస్తున్న కారణం ఏంటంటే దేవుడు తన ప్రజలను ప్రేమిస్తున్నాడు, కానీ తన ప్రజలు మాత్రం ఆయన్ని తిరస్కరిస్తున్నారు. దేవుడేమో తన ప్రజలను ప్రేమిస్తున్నాడు, తన ప్రజలు మాత్రం దేవుణ్ణి ఏం చేస్తున్నారు? తిరస్కరిస్తున్నారు. సో ఈ వచనంలో మరి మనం నేర్చుకోవాల్సిన విషయాలు కానీ లేదా ఇశ్రాయేలు ప్రజలు గ్రహించవలసిన విషయం ఏంటంటే, మరి వాళ్ళ జీవితాల్లో దేవుని రాజుగా ఎంచుకోకుండా మానవ సంబంధమైన రాజుని ఎంచుకోవడం అనేది మరి వాళ్ళ జీవితంలో దుఃఖానికి కారణమయ్యింది. ఒక రకంగా దేవుడికి కూడా అది వేదన అంటే హృదయ బాధగా అనిపించింది. కారణం ఏంటంటే వాళ్ళు మరి దేవుణ్ణి తిరస్కరిస్తున్నారు. ఎవరిని తిరస్కరిస్తున్నారు? దేవుణ్ణి తిరస్కరిస్తున్నారు. కొన్నిసార్లు సేవకులుగా మేము కూడా, అమ్మా మీరు ఇలా ఉండాలి, అలాగ ఉండాలి, ఈ లోక పద్ధతులు పాటించకూడదు, ఇలా లోకానుసారంగా నడవకూడదు, దేవుడు మనకి ఈ విధంగా బోధిస్తున్నాడు అని మేము చెబుతున్నా మీరు మమ్మల్ని ఒక మనుషుని మాట కింద మీరు లెక్కగట్టి ఒకవేళ మీరు తిరస్కరిస్తున్నారేమో. మీరు తిరస్కరించేది మమ్మల్ని కాదు, ఎవరిని? దేవుణ్ణి తిరస్కరిస్తున్నారనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ 7వ వచనంలో కూడా దేవుని యొక్క హృదయ బాధ, ఇశ్రాయేలు ఆయన రాజుగా తిరస్కరించిన దుఃఖకరమైన వాస్తవాన్ని ఈ వచనం మనకు చూపిస్తుంది. సో ఒక్క విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పాలన విడిచిపెట్టి మానవ పాలన కానీ నీ జీవితంలో కూడా కోరుకుంటే నువ్వైనా నేనైనా సరే తర్వాత జరిగే పరిణామాలకి బాధ్యత వహించాలి. మళ్ళీ చెప్తున్నాను, దేవుని పిల్లలుగా దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా బ్రతికితే అందుకే గలతీయులకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు మనల్ని ఈ విధంగా హెచ్చరించడం జరిగింది. ఒకసారి మీరు చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అంటాడు కదా, ఎక్కడ 13వ వచనం, 5వ అధ్యాయం 13, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండడానికి పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరికొకడు ఏమై ఉండండి? దాసులై ఉండండి. మనకి స్వేచ్ఛ ఉందని చెప్పేసి మన ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదంట, అందులోకి శరీర క్రియలకు హేతువా చేసుకోవడానికి కాదట. మరి ఎందుకంటే దేవుని యొక్క నియమ నిబంధనలకు లోబడి మనం ఒకరినొకరు గౌరవించుకుంటూ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనే ఒక ప్రధానమైన ఆజ్ఞ ఇక్కడ కనబడతా ఉంది. కాబట్టి నా జీవితం అండి, నా ఇష్టం అండి, దేవుడి పాలనతోనూ దేవుడి నియమాలతోనూ దేవుని యొక్క వాక్యంతో నాకు పనేటి, నా జీవితంలో నా ఇష్టానుసారంగా ఉండొద్దు అంటే దేవుడు ఏం ఉండొద్దు అని అంటలేదు, ఉండు. అంతే కదా. ప్రసంగి గ్రంథంలో ఏమని మాట్లాడుతున్నాడు? అక్కడ ఉన్నటువంటి యవనస్తులతో ఒకసారి మనం చూద్దామా? 6వ అధ్యాయం అనుకుంటాను, ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 12వ అధ్యాయము 11వ అధ్యాయము 9వ వచనం, 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా నీ యవనమందు సంతోషపడుము, నీ యవన కాలమందు నీ హృదయాన్ని సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించు. ఆగండి. ఇక్కడ ఉండమన్నాడా ఉండొద్దన్నాడా? యవనస్తులతో మాట్లాడితే ఏమన్నాడు? నీ ఇష్టానుసారంగా ఉండన్నాడా ఉండొద్దన్నాడా? ఉండమన్నాడు. ఓ యవనుడా నీ యవనమందు సంతోషపడువు, నీ యవన కాలం ముందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తించము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను ఎక్కడ తీసుకొస్తాడంట? తీర్పులోకి తెచ్చినని జ్ఞాపకం ఉంచుకో. ఇక్కడున్న సంఘం అనబడుతున్న మనకి కూడా ఈ మాట వర్తిస్తుంది. ఇదిగో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో ఉండండి, కానీ ఎలాగుండినా నువ్వు చేసిన దాన్ని బట్టి మరి నువ్వు చేసిన అది మంచిదైనా చెడుదైనా జరే నువ్వు ఎక్కడికి వస్తావంట? తీర్పులోకి వస్తావు. ఈ మాటని ఈ సందర్భంలో ఎందుకు గుర్తు చేశాను తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు దేవుణ్ణి కాదని మానవ కోరికను వ్యక్తపరిచి వాళ్ళ జీవితంలోకి ఎవరిని ఆహ్వానిస్తున్నారు తెలుసా? ఓ మానవ సంబంధమైన రాజుని ఆహ్వానిస్తున్నారు. ఇలా చూడండి, నిజానికి మనల్ని మంచివాడు పరిపాలించడం మంచిదా? చెడు ఆలోచనలు పాపపు ఆలోచనలు కలిగిన వాడు పరిపాలించడం మంచిదా? అందుకే కదా దేవుడు మన కొరకు ప్రాణం బట్టి మనలో ఉన్న చెడును, మనలో ఉన్న పాపాన్ని, మనలో ఉన్న అవిధేయతను తీసివేయడానికి ప్రభు మన అందరి కొరకు మరణించి, ఇదిగో నా యందు నమ్మిక ఉంచండి, నన్ను వెంబడించండి, మా ఆజ్ఞానుసారంగా నడవండి, అప్పుడు మీకును మీ పిల్లలకని లేదా మీ కుటుంబానికి మేలు కలుగుతుందన్న విషయాన్ని దేవుడు మనకు బోధిస్తే ఈ రోజున మనం ఏమంటున్నాం తెలుసా?
నీ ఆజ్ఞలతో పని లేదు, నీ వాక్యంతో పని లేదు, నా బ్రతుకు నా ఇష్టం అంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ ఇష్టమే, నేనేం కాదంటలేదు. నీకేమి ఇచ్చాను? నేను స్వేచ్ఛ ఇచ్చాను. కాబట్టి నీ ఇష్టమే కాబట్టి, నీ బ్రతుకే కాబట్టి, నీ శరీరమే కాబట్టి, నీ నోటి మాటే కాబట్టి, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు అలా ఉండు. కానీ నువ్వు చేసే ప్రతి దాన్ని బట్టి నువ్వు ఎక్కడికి వస్తావు? తీర్పులోకి వస్తావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు కోరుకున్న కోరికను బట్టి దేవుడు వాళ్ళని ఎందుకు సమూయేలుతో అలా కానిమ్ము అని అన్నాడంటే, దేవుడు వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చాడు. తర్వాత వాళ్ళకి జరిగే పరిణామాలను కూడా వివరించమని చెప్తున్నాడు. చూడండి 8వ వచనం. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యాలన్నిటి ప్రకారంగా వారు నీ ఎడల జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము అని రాయబడి ఉన్నది. సో మరి దేవుని యొక్క మాటల కొనసాగింపు, దేవుని యొక్క స్పందన ఇక్కడ 8వ వచనంలో కూడా కనబడుతూ ఉంది. ఏమని చెప్తున్నాడంటే దేవుడు వాళ్ళ యొక్క చారిత్రక నేపథ్యాన్ని వివరిస్తున్నాడు. ఎవరి చారిత్రక నేపథ్యం? ఇశ్రాయేలీయుల యొక్క చారిత్రక నేపథ్యం ఏంటో తెలుసా? వాళ్ళు మొదటి నుండి నన్ను విసర్జించారు. ఎక్కడి నుంచి? ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చింది మొదలు నేటి వరకు, అంటే ఈ సందర్భం జరిగే సమయం వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవుని పట్ల ఏం చూపించారంటే అవిధేయతే చూపించారు. సో ఆ మాటనే దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు. వారు నన్ను విసర్జించి, ఎవరిని విసర్జించారు? మీకు ఒక మాట చెప్పనా? నా వైపు చూడండి. సంఘపరంగా సంఘము దేవుని వాక్యానుసారంగా నడవాలనే క్రమంలో సేవకునుగా మిమ్మల్ని హెచ్చరించే హెచ్చరికలు లేదా నియమాలు నిబంధనలు మీరు విసర్జించారంటే, సేవకుడుగా నా మాట విసర్జించలేదు, ఎవరి మాట విసర్జిస్తున్నారు? దేవుని మాటను విసర్జిస్తున్నారు. సో దేవుడు కూడా ఆ మాట అంటున్నాడు, ఇదిగో వారు నన్ను విసర్జించారు. వాళ్ళు విసర్జించి ఏం చేశారంట? ఇతర దేవతలను పూజించి. ఈ రోజున కూడా మనుషులు చేసే పని అదే కదా. ప్రభువు నమ్మి విశ్వసించి దేవుని పిల్లలమని చెప్పుకుంటూనే ఏం చేస్తున్నారు? లోకానుసారంగా లోక పద్ధతుల ప్రకారం జీవిస్తూ ఉన్నారు. సో ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే చేశారంట. వాళ్ళు నన్ను విసర్జించారు, ఇతర దేవతలను ఏం చేశారంటే పూజించారు. వాళ్ళు మరి ఇతర దేవతలు అంటే ఆస్తరోతు దేవతలు, బయలు దేవతలు మనకు తెలుసు. గత ఫిలిస్తీన్ల యొక్క దేవతలు అనబడుతున్న వాటి గురించి కూడా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ జీవితాల్లో పూజించడం జరిగింది. ఇవన్నీ కూడా ఇశ్రాయేలీయుల యొక్క నిరంతర అవిధేయతను చూపిస్తుంది. ఏ అవిధేయత? నిరంతర అనే మాట తెలుసా? నిరంతర అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? ఇంకెప్పుడు వాళ్ళు ఏం చూపిస్తున్నారంటే దేవునికి అవిధేయతే చూపిస్తూ ఉన్నారు. అంటున్నాడు కదా, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాట నుండి. అంటే దేవుడు ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నాడో చూడండి. ఎక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు? వాళ్ళ ప్రారంభ జీవితాల నుండి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంటే దేవుడు వారిని బానిసత్వం నుంచి రక్షించాడు. ఐగుప్తులో వాళ్ళు ఎక్కడున్నారు? బానిస బ్రతుకులు. అటువంటి బానిస బ్రతుకుల నుండి దేవుడు వాళ్ళని రక్షిస్తే, ఇప్పుడు అప్పటి నుండి కూడా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి ఏం చూపిస్తున్నారంట? అవిధేయతను చూపిస్తూ ఉన్నారు. వాళ్ళని దేవుని తిరస్కరిస్తూనే ఉన్నారు. అంతేకాదు దేవుని యొక్క ఓపుకను వాళ్ళు గుర్తెరగకుండా కృతజ్ఞత లేని వారిగా జీవిస్తూ ఉన్నారు. అక్కడ రాయబడిన మాట, వాళ్ళు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నేను వాళ్ళని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయిచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారము వారిని ఎడల ఏం చేస్తున్నారంటే జరిగించుచున్నారు. అంటే రాజు కోరికంటే సమూయేలు నాయకత్వాన్ని వాళ్ళు తిరస్కరించి దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు మానవ సంబంధమైన మాట ప్రకారం జీవించాలని కోరుకుంటున్నారు. అంతేకాదు దేవుడు సమూయేలుతో అంటున్నాడు, వారి కోరికను అనుసరించు, వాళ్ళ స్వేచ్ఛను గౌరవించు, వాళ్ళు అనుకున్న విధంగానే రాజును నియమించు అని చెబుతూ ఉన్నాడు. సో ఈ వచనంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇశ్రాయేలీయుల యొక్క నిరంతర అవిధేయత కనబడుతుంది. ఒక్కసారి మనం కూడా పరిశీలన చేసుకుంటే ప్రభువును నమ్మిన నాటి నుండి నేటి వరకు మన యొక్క వ్యక్తిగత విశ్వాస జీవితంలో మనము దేవునికి విధేయత చూపిస్తున్నామా లేదన్నది ఒకసారి ఆలోచన చేయాలి. ఎప్పటి నుండి ఇశ్రాయేలు చరిత్ర గురించి మాట్లాడితే ఎక్కడ తీసుకెళ్ళాడు? వాళ్ళ ఐగుప్తు నుండి బయలుదేరిన నాటి నుండి అన్నాడు. ఒకవేళ మన దాకా వస్తే నువ్వు ప్రభువును నమ్మిన నాటి నుండి, ప్రభువు నమ్మక ముందు నువ్వు ఎలాగున్నావు అన్నది పక్కన పెడితే, ప్రభువును నమ్మిన నాటి నుండి నేటి వరకు నీ విశ్వాసం దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నదా, అవిధేయత కలిగి ఉన్నదా?
సో ఈ చరిత్ర అనబడుతున్న ఈ పాత నిబంధన గ్రంథములు మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఇందులో జరిగినటువంటివన్నీ ఆలకించి ఊకట్టి ఓహో ఇలా జరిగిందని మనము ఏదో చరిత్ర తెలుసుకోవాలని కాదు, చరిత్రలో నుండి పాఠాలు గ్రహించాలి. ఏ పాఠాలు? ఓహో ఇశ్రాయేలు ప్రజలు దేవుని కాదని వాళ్ళు రాజును కోరుకున్నారు కాబట్టి వాళ్ళ జీవితాల్లో ఎలా జరిగింది. సో ఇప్పుడు నా జీవితంలో కూడా నేను దేవుని కాదని నా ఇష్టానుసారంగా నేను బ్రతికితే నా జీవితంలో కూడా ఇటువంటి పరిణామాలే జరుగుతాయని గ్రహించిన వాడు నిజంగా ధన్యుడు, తెలివైనవాడు. అర్థమవుతుందా? ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో ఉన్నటువంటి అవిధేయత ఈనాడు ప్రభువు నమ్మిన విశ్వాసాలను పడుతున్న మన జీవితంలో కూడా ఉండకూడదు. ఒకసారి ఆ ప్రశ్న వేసుకుంటే ఒకసారి ఇశ్రాయేలు మాదిరి నిరంతర అవిధేయత మన జీవితాల్లో కూడా ఉన్నదేమో ఒకసారి ఆలోచించవలసిన అవసరత ఉన్నదనే విషయాన్ని గుర్తెరగాలి. కాబట్టి ఈ వచనంలో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో తెలుసా? మనకి అవిధేయత అనేది ఏమాత్రమూ మంచిది కాదు. అందులోకి దేవుడి నుండి మనం ఎడబాసి ఉండడం అనేది మనకే ప్రమాదం అనే విషయం గుర్తెరగాలి. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఏం లేకుండా పోయిందంటే ఓపిక లేకుండా పోయింది. వాళ్ళు లోకానుసారంగా రాజునే కావాలనుకున్నారు తప్ప ప్రభు యొక్క పరిపాలన వాళ్ళు తిరస్కరించారు. చివరిగా ఆ 9వ వచనం చదివి మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. 9వ వచనంలో ఏం జరిగిందంటే, అయితే వారిని యాలబోవు రాజు ఎట్టువాడగునో నీవే సాక్షివై వారికి దృఢముగా తెలియజేయము అనేటువంటి మాట కనబడతా ఉంది. అంటే దేవుడిచ్చిన సమాధానంలో చివరి భాగం ఏంటంటే, దేవుడు సమూయేలుకి ఇశ్రాయేలు ప్రజల కోరిక చొప్పున రాజు నియమించు అని చెప్తూనే ఒక ఆదేశం ఇచ్చాడు. ఏటి ఆదేశం? ఇదిగో వాళ్ళని యాలబోవు రాజు ఎట్టువాడే ఉంటాడో దానికి నువ్వే సాక్షి అని వారికి ఏం చేయంటే దృఢంగా తెలియజేయి అంటున్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు సమూయేలుకు ప్రజల మాట విను, వారి కోరికను అంగీకరించు, వాళ్ళు కోరుకున్నట్టుగానే రాజును నియమించు వాని చెప్పి సమూయేలుతో చెప్పాడు తప్ప దేవుడు బలవంతం చేసి వాళ్ళకి రాజును నియమించొద్దని అనలేదు. అంతేకాదు వారిని యాలబోవు రాజు ఎట్టువాడగునో నీవే సాక్షివై వారికి దృఢంగా తెలియజేయనటువంటి మాట ఎందుకు అన్నాడు తెలుసా? ఇక్కడ ఒక గట్టి హెచ్చరిక ఇస్తున్నాడు. ఏంటా హెచ్చరిక? ఇదిగో వాళ్ళు నన్ను కాదని లోక మర్యాద చొప్పున రాజును కోరుకుంటారు కాబట్టి రేపు జరిగే పరిణామాలకన్నిటికీ కారణం ఎవరంటే వాళ్ళే. దానికి సాక్షి అవ్వాలంటే నువ్వే సమూయేలు. కాబట్టి సమూయేలు తరపున దేవుడు మరి ఒక సాక్షిగా నిలబడాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు సాక్షిగా ఎవరిని పెడుతున్నాడు? సమూయేలుని పెడుతున్నాడు. దృఢంగా తెలియచేయని మాట గట్టిగా చెప్పు వాళ్ళకి. ఎందుకంటే మీరు కోరుకున్నట్టుగా రాజు పెట్టమన్నారు కదా, రాజు పెట్టిన తర్వాత జరిగే పరిణామాలు ఏటో చెప్పమంటారు? కొన్నిసార్లు రాజు మిమ్మల్ని బలవంతంగా ఒకవేళ మిమ్మల్ని హింసించవచ్చు, మీ దగ్గర భూములు లాక్కోవచ్చు, మీ నుండి పన్ను వసూలు చేయొచ్చు, మిమ్మల్ని యుద్ధ రంగంలోకి దింపచ్చు, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మిమ్మల్ని బానిసత్వంలోకి నెట్టివేయచ్చు. ఈ పరిణామాలన్నీ కూడా రాజు తీసుకున్నప్పుడు మీరు ఏం చేయాలి? భరించాలి. అవే జరిగింది నష్టం. కాబట్టి మరి వాళ్ళ యొక్క అవిధేయత మూలంగా కలిగే మరి ఏమైతే పరిణామాలు ఉన్నాయో వాటన్నిటికీ సాక్షిగా దేవుడు సమూయేలును ఉంచడం అనేది జరిగింది. కాబట్టి మరి రాజు వాళ్ళు వచ్చే దోపిడీ, బానిసత్వం, దుఃఖం అవన్నీ కూడా తర్వాత వచనాల్లో కనబడతా ఉన్నాయి. తర్వాత వచనాల్లో మీరు రాజు కావాలనుకుంటున్నారు కాబట్టి ఒకవేళ రాజు మీ జీవితంలోకి వస్తే అతను ఏమేమి చేస్తాడో, ఎలాగ మిమ్మల్ని పరిపాలిస్తాడో, ఎలాగ హింసిస్తాడో, ఎలాగ మీ నుండి దోచుకుంటాడో ఇవన్నీ కూడా తర్వాత వచనాల్లో ఉన్నాయి. కాబట్టి సమూయేలు వాళ్ళు గట్టిగా చెప్పు, వాళ్ళు ప్రజలు నన్ను కాదని మరి లోక మర్యాద చొప్పున రాజునే కావాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కోరుకున్నట్టునే రాజునే నియమించు, కానీ జరిగే పరిణామాలకి నువ్వు మాత్రం సాక్షిగా ఉండు అనే విషయాన్ని మరి దేవుడు సమూయేలు తరపున ఈ మాట మాట్లాడాడు. సో ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయాలు గుర్తు చేసుకుంటే దేవుడు మనకు స్వేచ్ఛ ఇచ్చాడు, దాన్ని గౌరవిస్తున్నాడు. కానీ మన తప్పు ఎంపికలను మాత్రం దేవుడు ఏం చేస్తాడు తెలుసా? హెచ్చరిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? హెచ్చరిస్తున్నాడు. ఇది తప్పు అని చెప్తాడు. అయినా సరే నువ్వు ముందుకు వెళ్ళిపోతానంటే దేవుడు ఏమి వెనకాల పట్టుకుని నీ చేయబట్టుకుని లాగడం. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా తోటలో అవ్వమ్మ ఆదాలు వాళ్ళు పండు తినొద్దన్నప్పుడు దేవుడు వాళ్ళు చేయబట్టుకుని ఏమైనా లాగాడా? లేదు. చెప్తాడు, ముందు చెప్పాడా లేదా? ఆదాము ఇదిగో ఈ తోటలో ఏ పండు అయినా తినొచ్చు కానీ ఈ పండు మాత్రం తినొద్దు అన్నాడు. అంటే దేవుడు చెప్పాడా లేదా? చెప్పినా జరే తిన్నారంటే దేవుడు వాళ్ళ స్వేచ్ఛను గౌరవించాడు. కాబట్టి ఇక్కడ అదే మాట మనం గుర్తు చేస్తున్నాడు. దేవునికి ఇష్టానికి వ్యతిరేకంగా మనం ఎటువంటి కోరికలు కోరుకున్నా దేవుడు హెచ్చరిస్తాడు. అయినా జరే నువ్వు హెచ్చరికను లెక్క చేయకుండా ముందుకు వెళ్ళిపోతే దానివల్ల జరిగే పరిణామాలు, నష్టాలు ఎవరు భరించాలి?
నువ్వే భరించాలి. ఈ హెచ్చరికలు దేవుని ప్రేమకు సంకేతం. హెచ్చరికలు దేవుని యొక్క ప్రేమకు సంకేతం. అంటే ఏంటి తెలుసా? ఏటండి అని చూపు దేవుడు నన్ను ఎలా హెచ్చరిస్తున్నాడు అంటే దానికి దేవుడు చెప్పే సమాధానం తెలుసా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి నిన్నేం చేస్తున్నాను? హెచ్చరిస్తాను. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఆడపిల్లలు ముఖ్యంగా, ఇదిగో అమ్మా, నువ్వు బయటికి వెళ్తున్నావు, హాస్టల్లో ఉంటున్నావు, లేదా కాలేజీకి వెళ్తున్నావు, నువ్వు ఎలా ఉండాలా అంటే తెలియక ఆ పిల్లకే ఎందుకు చెప్తున్నావు హెచ్చరికలు? ఎందుకు చెప్తున్నావు? మన పిల్ల యొక్క క్షేమం గురించి. దేవుడు కూడా మనల్ని ప్రేమించి ఆ హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. అయినా సరే నువ్వు ఖాతరు చేయకుండా నా ఇష్టము అంటే నీ ఇష్టాన్ని దేవుడు అంగీకరిస్తాడు, గౌరవిస్తాడు, అలాగే కానీ అంటాడు. కానీ తర్వాత దేవుని దృష్టిలో నువ్వు దోషిగా నిలబడవలసిన పరిస్థితి వస్తుంది. తర్వాత దుఃఖాలు కూడా అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. అంతేకాదు మానవ రాజ్యం వల్ల, రాజు వల్ల భారాలు పెరుగుతాయి తప్ప మరి పెద్దగా ప్రయోజనాలు అయితే లేవు. ఈ రోజున ప్రపంచ కోరికలు వచ్చినప్పుడు దేవుని హెచ్చరికలు వినాలి. ఎవరి హెచ్చరికలు వినాలి? దేవుని యొక్క హెచ్చరికలు వినాలి. ఆ మాటని ఇక్కడ దేవుడు దృఢమైన ఒక హెచ్చరిక సమూయేలుతో మాట్లాడుతూ వాళ్ళకి ఈ మాటను గట్టిగా హెచ్చరించు. ఎందుకంటే వాళ్ళు నా ఓపికను, న్యాయాన్ని, ప్రేమను వాళ్ళు గౌరవించట్లేదు. వారు సొంత ఎంపిక, సొంత విధానాలు కోరుకుంటున్నారు కాబట్టి ఆ ప్రకారంగానే కానివ్వని చెప్పేసి చివరిగా దేవుడు సమూయేలుతో ఆ మాట చెప్పాడు. అంటే ఫైనల్గా ఈ యొక్క 6వ వచనం నుంచి 9వ వచనం వరకు సమూయేలు చేసిన ప్రార్థనకి దేవుడు ఏం చేశాడంటే రిప్లై ఇచ్చాడు. ఏ విధంగా రిప్లై ఇచ్చాడు? ఇశ్రాయేలు కోరుకున్నట్టుగానే వాళ్ళకి రాజును నియమించమని చెప్పాడు. కానీ అయితే నిజానికి అది దేవుని యొక్క ఇష్టం మాత్రం కాదు. ఎందుకు కాలేదంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడే రాజుగా ఉండాలనుకున్నాడు. కానీ ఇశ్రాయేలులు ఏం కోరుకున్నారంటే దేవుడు యొక్క పాలనతో మాకు పని లేదు, సకల జనులు మర్యాద చొప్పున మాకు రాజు కావాలని లోకానుసారంగా ఆలోచించారు తప్ప దైవానుసారంగా ఆలోచించలేదు. ఈ రోజున మనం కూడా కొన్ని సందర్భాలు కాదు, చాలా సందర్భాల్లో మనుషుల గురించి ఆలోచించి లోకానుసారంగా బ్రతుకుతున్నారు, కానీ దేవుని గురించి ఆలోచించి దైవానుసారంగా బ్రతకట్లేదు. నేనేమన్నాను? చాలా సందర్భాల్లో మనుషుల గురించి ఆలోచించి లోకానుసారంగా బ్రతుకుతున్నారు, కానీ దేవుని గురించి ఆలోచించి దైవానుసారంగా బ్రతకట్లేదు. అది చాలా ప్రమాదకరం. దానివల్ల నష్టపోయేది మనమే. కాబట్టి ఈ ఇశ్రాయేలు జీవితంలో తీసుకున్న ఈ తప్పుడు నిర్ణయాల వల్ల వాళ్ళ జీవితంలో చాలా దుఃఖ పరిణామాలు మరి ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి నా జీవితంలో కూడా దేవుణ్ణి కాదని, ఎవరిని కాదని? దేవుణ్ణి కాదని, దేవుని పాలన కాదని, మరి దేవుని యొక్క చిత్తాన్ని కాదని మన ఇష్టానుసారంగా మనం బ్రతికితే ఇంకా ఇశ్రాయేలు ప్రజలు నష్టపోయినట్టు నువ్వు నేను నష్టపోతాం. అది ఏం నష్టపోతాం తెలుసా? ఈ భూలోక సంబంధమైన కాదేమో కానీ పర సంబంధమైన దేవుని రాజ్యాన్ని మనం ఏం చేస్తాం? కోల్పోతాం. అందుకే మన జీవితంలో దేవుని యొక్క పాలనకు అనుమతించాలి. ఎవరి పాలన? దేవుని యొక్క పాలనకు మనము అనుమతించాలి. ఆయన మనల్ని హింసించే దేవుడు కాదు, కాకపోతే క్రమపరిచే దేవుడు. ఏ దేవుడు? మనల్ని క్రమపరిచే దేవుడు తప్ప మనల్ని హింసించే దేవుడు కాదు. ఆ క్రమం ఎందుకంటే మన మంచి కొరకు, మన మేలు కొరకు. కాబట్టి ఇశ్రాయేలు జీవితాల్లో జరిగిన ఈ పరిణామాల నుండి మనం నేర్చుకోవాలని అతి ప్రాముఖ్యమైన పాఠం ఏంటో తెలుసా? నా జీవితంలో నువ్వే రాజుగా ఉండాలి తప్ప ఏ లోక సంబంధమైన వ్యక్తి, ఏ లోక సంబంధమైన దైవము, ఏ లోక సంబంధమైనటువంటి విధానం నా జీవితంలో రాజుగా ఉండదు. నువ్వే రాజుగా ఉండాలనే ఒక నిర్ణయం అనేది దేవుని పిల్లలుగా మనం తీసుకోవాలి. లేదండి పాస్టర్ గారు, ఎంత వాక్యం విన్న తర్వాత నా జీవితంలో దేవుడి ఇష్టం కంటే నా ఇష్టమే ముఖ్యం అనుకుంటే దేవుడు ఏమీ కాదంటలేదు, గో కానీ అంటున్నాడు అంతే. కానీ నువ్వు చేసిన ప్రతి దాన్ని బట్టి నువ్వు తీర్పులోకి వస్తావనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. సో దేవుని సేవకునిగా నా మాట, నా సలహా ఏంటంటే మనందరి జీవితాల్లో దేవుణ్ణే రాజుగా పెట్టుకుందాం, ఆయన పాలనలోనే కొనసాగుదాం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి కొన్ని నిమిషాలు దేవుణ్ణి స్తుతిస్తూ